అంటే 3 ఏళ్ల జర్నీ, 100 రోజులు షూటింగు. అవును ఏమండి? 100 కోట్లు బడ్జెట్. అవును ప్రతిరోజు ప్రతి గంట దాని మీదే బతికారు మీరు. అదే ఖచ్చితంగా సినిమా మీద, అదే కథ మీద, అదే కథ మీద taking, అదే వర్క్ మీద, పర్ఫెక్ట్. అవును అదే వర్క్ మీదే బతికారు. ఇంకో వైపు తిరిగి చూడలేదు మీరు. అవును మీరు కానీ ఫర్ దట్ మ్యాటర్ ప్రభాస్ కానీ అవును అండ్ మీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు కానీ, అవును హోల్ క్రూ కరెక్ట్. కదా. కొట్టేడ్ర మారుతి సినిమాతోనే అనిపించుకుంటారండి. ఖచ్చితంగానండి, అందులో డౌటే లేదు. కొట్టాడరా మారుతి ఇవన్నీ పక్కన పెడితే అది ఎలా పక్కన మారుతి పెడతాం దగ్గర సార్? నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇంత ఇంత క్లాస్గా కూడా తీస్తూ మాస్ ఎలిమెంట్ వదలకుండా భలే బ్యాలెన్స్ చేసుకుంటూ రాశాడే అని మాత్రం అంటారు. ఇది వస్తుంది. ఎందుకంటే మారుతి అంటే ఒక తెలియకుండా అంటే మామూలుగా ఏంటంటే కామెడీ ఏదో ఒకటి జనరేట్ చేసేసి అక్కడ పాస్ అయిపోయానని అనిపించుకుంటాడు కదా మామూలుగా కొన్ని విషయాల్లో. అలా కాకుండా ఇక్కడికి దిగి ఈ కథని ఇంత సిన్సియర్గా ఇలా చెప్పాడా, ఇంత ఆర్గానిక్గా చెప్పాడా, ఇలా తీసుకెళ్ళాడా జర్నీని అని మాత్రం సర్ప్రైజ్ అవుతారు. అంటే ఇప్పుడు ఇది స్క్రీన్, మీరు చెప్పే దాంట్లో స్క్రీన్ ప్లే గేమే ఎక్కువ కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే గేమే, స్క్రీన్ ప్లే గేమే. అంటే ఎప్పుడైనా సరే ఎనీ ఫిల్మ్ స్క్రీన్ ప్లేనే మెయిన్. నేను ఎలా కూర్చోబెడతాననేది. కానీ దాంట్లో ఏదో ఒక ఇన్నోవేటివ్ పాయింట్ ఉండాలి కదా. ఆ పాయింట్ని పట్టుకుని మళ్ళీ ఎంటర్టైన్ చెయ్యాలి, చాలా రకాలుగా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నాకు ఏంటంటే 3 అమ్మాయిలు ప్లస్ వేరే ఒక నానమ్మ కథ, వీటి మధ్యలో హీరో క్యారెక్టరైజేషను, దీన్ని అన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాలి సినిమా. లేయర్స్ ఉంటాయి. లేయర్స్ ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా. అంటే పెద్ద పెద్ద హీరోలకి డెఫినెట్గా లేయర్స్ వేయాలి. అది వాళ్ళకి మీరు అంటే స్ట్రైట్ నేరేషన్ సినిమా లాగా చేసేసినా సరే మనం ఆల్మోస్ట్ అన్ని సినిమాలు వచ్చేసినాయి. మీరు ఇవాళ ఒక స్క్రీన్ ప్లే ఉండాలి, విజువల్ ఉండాలి, నెక్స్ట్ ద గ్రిప్పింగ్ నేరేషన్ ఉండాలి, మీకు ఎవ్రీ 10 minutesకి మీకు బోర్ కొట్టకుండా ఏదో ఒక ఎలిమెంట్ రావాలి, నెక్స్ట్ సీన్లోను డైలాగ్స్లోను కూడా స్క్రీన్ ప్లే ఉండాలి, సీన్ కొరియోగ్రఫీ వేరుగా ఉండాలి. ఇన్ని ఉంటేనే మీరు ఒక సీన్ గురించి టైం స్పెండ్ చేయగలుగుతారు. లేకపోతే ఇవాళ ఉన్న ఇన్స్టా రీల్స్కి దానికి మనకు వచ్చే మొబైల్స్కి అంటే బ్రెయిన్ మొత్తం మొబైల్ ఆక్యుపై చేసేసింది మనల్ని. అందుకని మీరు ఏమాత్రం బోర్ కొట్టి ఇచ్చేసినా సరే మొబైల్ ఓపెన్ చేస్తారు. అది చాలా డేంజర్. మీకు ఎప్పటికప్పుడు ఆ హై అది మెయింటైన్ చేస్తూ మీ లోపల ఆ ఇంట్రెస్ట్ తగ్గకుండా నేరేషన్ ఇవ్వాలి నేను. అంటే కాన్ఫిడెంట్గా ఎవ్వరు మొబైల్ చూడరు థియేటర్లో, అవును అనే కాన్ఫిడెన్స్ ఉన్నా సార్ మీకు? కన్ఫర్మ్గా సార్. అది లేకుండా ఇలా కూర్చోరు కదా ఫస్ట్. అఫ్ కోర్స్. అంటే ఇది ఇంటర్వ్యూ మోడల్లో అడిగే ప్రశ్నల్లో అదొక రొటీన్ ప్రశ్న కావచ్చు. బట్ 100% కన్కరెంట్ క్వశ్చన్ ఏంటంటే, లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న ఒక హీరోని హ్యాండిల్ చేసేటప్పుడు, అది హిందీ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారితో ఫేస్ చేశారు ఒక టైంలో, అండ్ ఎన్టీ రామారావుతో ఫేస్ చేశారు ఆ ప్రాబ్లమ్, అండ్ చిరంజీవి గారితో కూడా మేకర్స్ ఆ ప్రాబ్లం ఫేస్ చేశారు. మీకు లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న వాళ్ళు. అదేనండి, మీకు ఏమవుద్దంటే లార్జర్ దెన్ లైఫ్ వాళ్ళు మనకి నచ్చే విధంగా గనక బిహేవ్ చేస్తుంటే ఇంకా వాళ్ళ మీద ప్రేమ, రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోద్ది. ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ వాళ్ళని ఇలాగే చూస్తూ ఉంటాం. కానీ ఒకరోజు సడన్గా ఇప్పుడు మనకి సీఎం, పిఎం వీళ్ళందరినీ అలా చూస్తుంటాం. ఒకరోజు సడన్గా మన ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి వాళ్ళు, అసలు మనకి ఇంకా అంత పెద్ద వ్యక్తి ఇలా భోజనానికి వచ్చాడు, మనతో ఎంత మంచిగా మాట్లాడాడు అనేది హై ఉంటుంది చూడండి. ఆ వ్యక్తి మీద గౌరవం, ప్రేమ ఇంకా రెట్టింపు అయిపోద్ది. అది రాజాసాబ్ సినిమా. మ్యాజికల్గా ఉంటుంది. మ్యాజికల్ అంటే మీకు మన కోసం ఈ ప్రభాస్ గారు ఇంత ఇంత ఎంటర్టైన్ చేస్తున్నారా, ఇలా మన కోసం దిగిపోయాడా, ఒక నానమ్మ గురించి, ఒక వీళ్ళ గురించి, మన ఇంట్లో ఫుడ్ గురించి ఇంత జోవియల్గా మాట్లాడుతున్నాడా అనేది మీకు చాలా ఇష్టంగా చూస్తారంటున్నా ఆ వ్యక్తిని. ఓకే, అది నేను చెప్పేది.